ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీహార్కి చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ ఉన్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీహార్లో కీలకంగా ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ ను బీహార్ పోలీసులు, దాంతోపాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హతమొందించారు. సో ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్ లో ఉన్నాము. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఢిల్లీ పోలీస్ కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి టీం మొత్తం కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. మనం చూస్తున్నాము, ఏదైతే ఒక కీలకమైనటువంటి హైవే అని చెప్పుకోవచ్చు, రోహిణి ప్రాంతంలో ఉన్నటువంటి బహదూర్ షా రోడ్డులో ఉన్నాము. ఈ రోడ్లోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. వాస్తవానికి అంటే బీహార్లో ఏ విధంగానైతే ఎన్నో కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. రంజన్ పాఠక్ ఇతను ఏకంగా సిగ్మా పేరుతో గ్యాంగ్స్టర్ మొత్తం కంపెనీని, సిగ్మా కంపెనీ పేరుతో తన గ్యాంగ్స్టర్ ను మొత్తం కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున అక్కడ దందాలు చేయడమే కాదు, బీహార్లో ఒకవైపు ఎన్నో కేసుల్లో అంటే అత్యాచారాలు కావచ్చు, దాంతోపాటు హత్యలు, మరోవైపు మోసాలు, ఏ విధంగానైతే దొంగతనాలు, ఇటువంటి కేసులు ఎన్నో కేసుల్లో కూడా వీళ్ళంతా కూడా కీలక నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే వైట్ కార్ ఉందో ఆ వైట్ కార్ కు సంబంధించింది మొత్తం కూడా ఎవరైతే వాళ్ళు ఉపయోగించినటువంటి కార్ గానే తెలుస్తుంది. అంతేకాదు మధ్యలో చాలా స్పాట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. బుల్లెట్స్ ఎక్కడైతే ఉందో ఆ బుల్లెట్ స్పాట్స్ మనకు కనిపిస్తున్నాయి. సర్కిల్ చేసి ఆ బుల్లెట్ స్పాట్స్ మొత్తం కూడా అక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం ఎవరైతే ఈ నలుగురిని ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వాస్తవానికి ఈ నలుగురిని మొదట అదుపులోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. పక్కా సమాచారంతో ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళపై ఏ విధంగానైతే ఎదురు దాడికి అంటే పోలీసులపైనే కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దాంతో అప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బీహార్ పోలీసులు ఒక్కసారిగా ఈ నలుగురిని మట్టుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్కౌంటర్ లో ఆ నలుగురు చనిపోయారు. వాస్తవానికి అంటే ఏ విధంగానైతే బీహార్ లో ఉన్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ మొత్తం కూడా సిగ్మా కంపెనీ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. అంతేకాదు అక్కడ వాళ్ళొక డాన్ రాజ్యంగా మార్చుకొని తమకు నచ్చినట్టుగా ఎవరైతే, నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా యూత్ అనే చెప్పుకోవచ్చు. సో 30-35 ఏళ్ల మధ్యలోనే ఉన్నారు. వాళ్ళందరూ చేసినటువంటి వాళ్ళ కేసులు కావచ్చు, వాటన్నిటి నేపథ్యంలో బీహార్లో వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి. సో అక్కడ బీహార్ పోలీసులు చేసినటువంటి సెర్చెస్ నుంచి తప్పించుకోవడానికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఈ టీంలో ఉన్నటువంటి ఒకతను కర్నాల్లో ఉంటారు. సో ఆ కర్నాల్కు వెళ్లి తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి హర్యానా వెళ్లడం, మళ్ళీ ఏ విధంగానైతే ఇక్కడికి ఢిల్లీకి రావడం, ఈ విధంగా వాళ్ళు స్పాట్స్ పదే మారుస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ సంబంధించినటువంటి లొకేషన్లను ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఫైనల్ గా ఈ రోజు అంటే ఏ విధంగానైతే అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్ళను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా రాత్రి అంటే తెల్లవారుజామున అని చెప్పుకోవచ్చు 2:20 ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో నలుగురు కూడా హతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీహార్ లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది. సో ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పెద్ద ఎత్తున బీహార్ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు, ఎన్కౌంటర్ స్పాట్ నుంచి.